తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో స్థానిక వైఎస్ఆర్ కాలనీలో గంజాయి బ్యాచ్ ఆగడాలతో తట్టుకోలేకపోతున్నామంటూ కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాలను సేవించి ఈ మధ్యకాలంలో ఓ వ్యక్తిని బైక్తో గుద్దేసిన సంఘటన కాలనీ వాసులను మేల్కొల్పింది. యువకులు మైనర్లు కావడంతో ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నామని, మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారు దాదాపు 40 మందికి పైగా ఉన్నారని కాలనీ వాసులు తెలుపుతున్నారు. యువకులు విచ్చలవిడిగా బైక్లు నడుపుతూ యాక్సిడెంట్లు చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. వారిని హెచ్చరించిన వారిని దృష్టిలో పెట్టుకుని అర్ధరాత్రి తలుపులు కొడుతూ ఆడవారిని ఏడిపిస్తూ బెదిరింపులకు పాల్పడుతుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా కాలనీ వాసులు భయపడుతున్నారు. తమ కాలనీలో సీసీ కెమెరాలు పెట్టి పోలీసులను రక్షణగా నిలపాలని కాలనీ వాసులు కోరుతున్నారు. అందరికీ కలిసిపోయింది ఆయన అందరూ వేసుకుంటారు. ఇలాగే గొడవ అయిందండి. గొడవ అయితే కుర్రోళ్ళు, బాబు నేను ముసలిదాన్ని, నా కాలు పోను, కుర్రోళ్ళు ఉన్నారా, కుర్రోళ్ళ మీద ఎక్కిచ్చేస్తారు, మీరు జాగ్రత్త చూసుకుని వెళ్ళండి. ఇలా చేస్తాడు. ఆ పిల్లలు గబుక్కుని లోపలికి వెళ్ళకపోతే ఆ చచ్చిపోయి ఉండేవాడు. ఎందుకు రాంటే ఏంటే లంజ చెంప పగిలిపోద్ది అన్నాడు అండి. రారా పగలు కొద్ది కానీ అన్నానండి. నేను రారా నన్ను పగలు కొద్ది కానీ ముసలిదాన్ని కదా కొట్టేది కానీ రా అన్నాను. వచ్చేసండి ఎంత గొడవ అండి. ఆడ మొత్తం మా ఈదులో వాళ్ళందరూ ఈ పాప వీళ్ళందరూ అండి మేము కేసేసాం. మగోళ్ళు కోసం మా ఈదులో వాళ్ళని మొత్తం అందరూ కేసేసామండి. కేసేసి ఇదిగో అన్నారు అదిగో అన్నారని చూసారా వాళ్ళ ఫ్రీగా వదిలేశారు. మా వైఎస్ఆర్ కాలనీకి సంబంధించి 600 కుటుంబాలు ఉన్నాయండి. అందరి ఇళ్లలోనూ చిన్నపిల్లలు ఉన్నారు. అయితే ఇక్కడ పిల్లలు ఒక 40 మంది పిల్లల వరకు బైకులు తీసుకుని, వాళ్ళకి అసలు మైనారిటీ కూడా తీరలేదు. అలాంటి పిల్లలు రేస్ బైకులు వేసుకుని రేస్ చేసుకుంటా పిల్లలు రోడ్డు మీద ఆడుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బైకులు నడుపుతున్నారండి. నిన్న కాక మొన్న దీపావళి రోజున ఇక్కడ ఒక యాక్సిడెంట్ కూడా జరిగింది వినాయకుడి గుడి దగ్గర. ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉంది. అలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏ యాక్షన్ అనేది మాకు కనిపించట్లేదు. మాకైతే చాలా భయభ్రాంతులతో ఉన్నామండి. మేము ఆడపిల్లలు కూడా వెళ్తున్నా లేదా ఆడవాళ్ళు నడుస్తున్నా కూడా కామెంట్ చేస్తున్నారండి ప్రతి ఒక్కళ్ళు. మనిషి వీక్ దాని మీద ఈ యాక్సిడెంట్ జరగగానే అబ్బాయి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఏ విధంగా దేవుడు అబ్బాయికి ఆయుష్ ఇచ్చి మళ్ళీ తిరిగి రప్పించాలే కానీ అంత క్రిటికల్ గా ఉంది అబ్బాయి పొజిషన్. తను కనీసం తనకి వెనకాల పిల్లల్ని కానీ భార్యని కానీ చూసుకునే పొజిషన్ కూడా లేదు. ఒక మధ్య తరగతి కంటే తక్కువ అబ్బాయి అసలు. అటువంటిది మనం అందరం కలిసి అబ్బాయిని బాగు చేసి బయటకు తీసుకురావాలంటే తీసుకురాలేవు. రాష్గా వచ్చి వాళ్ళ ఇష్టానుసారంగా చేసి గుద్దేసి వెళ్ళిపోయారు. వాళ్ళ మీద కేసు తీసుకోవాలంటే చిన్నపిల్లలు వాళ్ళు చిన్నపిల్లలా చేయట్లేదు అసలు. ఒక 2-3 నెలల క్రితం కూడా మా వారు కూడా పిల్లల మీద కేకలేశారు.